ఏంట్రా 30 స్పీడ్ వెళ్తుంది అనుకున్నా. వన్స్ సిగ్నల్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు కొట్టాడు 130 కొట్టాడు. టూ టైమ్స్ యాక్సిడెంట్ అయింది ట్రైన్కి, అయినా పంచువాలిటీ కోసం పరిగెడుతూనే ఉంది. పేరుకే 2 రాష్ట్రాల మధ్య తిరుగుతుంది కానీ వెళ్ళిన ప్రతి స్టేషన్ ఆన్ టైం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. ఆల్ ఇండియన్ ట్రైన్ జర్నీస్లో ఇది ట్రైన్ నెంబర్ 1. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసరికి గోల్కొండ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ స్టేషన్లో స్టార్ట్ అయ్యి గుంటూరు స్టేషన్లో ఎండ్ అవుతుంటుంది. ప్రయాణం వచ్చేసరికి సికింద్రాబాద్, గమ్యం వచ్చేసరికి గుంటూరు. సో మన ప్రయాణ గమ్యంలో దీని ప్రయాణాన్ని చూద్దాం. సో మనం వెళ్ళబోయే స్టేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో మనం వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ ఎక్కడ, మన ట్రైన్ ఎక్కడ ఉంది, సీట్స్ అరేంజ్మెంట్ ఏంటి మొత్తం క్లియర్ చూద్దాం. ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ అయితే ఉన్నాం. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ కన్స్ట్రక్షన్ వల్లే చాలా ట్రైన్స్ అన్నీ కూడా చర్లపల్లి నుంచి బయలుదేరుతున్నాయి. మన ట్రైన్ నెంబర్ 17202 గోల్కొండ, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి మనం వెళ్దాం. సో నేను జనరల్ టికెట్ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అని తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే మనం మన లోకోమోటివ్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇదే మన లోకోమోటివ్, చూద్దాం. సరే, ఇప్పుడు మనం మొత్తం జనరల్ కోచెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. స్టార్టింగ్ లోకోమోటివ్ దగ్గర నుంచి స్టార్టింగ్ 15 ఉంటాయి జనరల్ కోచెస్. మీకు చెప్పే కదా నేను జనరల్ టికెట్ ఎందుకు తీసుకున్నాను అనేది. ఈ జనరల్ టికెట్ ఎందుకు తీసుకున్నానంటే దసరా టైంలో కూడా ఈ ట్రైన్ అనేది ఖాళీగా ఉంటుందా లేదా చెక్ చేద్దామని చెప్పేసి నేను జనరల్ టికెట్ తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి మొత్తం ఖాళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం సీట్స్ చూడండి, మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి కాబట్టి, ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మీకు జనరల్ ఎక్కితే సరిపోయింది టికెట్ తీసుకుని. సో మీరు చూడవచ్చు మొత్తం కూడా స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఆన్ టైంకి 12:30 కంటే 12:30కి ఎగ్జాక్ట్గా తీసాడు అనమాట. మనకి స్టార్ట్ అయిపోయాయి మనం 12:30కి. మీరు చూడవచ్చు స్టేషన్ దాటి ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి మీరు. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లోకోమోటివ్ చూశారు కదా, WAG 9 సిరీస్ అనమాట ఇది లోకోమోటివ్. సో ఈ ట్రైన్ వచ్చేసరికి శాతవాహన, విజయవాడ టు సికింద్రాబాద్. విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 6:25 అలా స్టార్ట్ అవుతుంది. మనం సికింద్రాబాద్ వచ్చేసరికి 12:30, 12:40 అట్లా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళే లోకోమోటివ్ WAP 7 సిరీస్కి, అండ్ ఇప్పుడు వెళ్ళే లోకోమోటివ్ గ్రీన్ కలర్లో ఉన్న WAG 9 సిరీస్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఈ WAP 7 వచ్చేసరికి ఎంతవరకు కూడా పాసింజర్ ట్రైన్స్ కోసం, అంటే మనలాగా వెళ్ళే వాళ్ళ కోసం అయితే స్పీడ్ యాక్సిలేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటో, అది కూడా ఎలక్ట్రిక్ మోటో. కాకపోతే ఏంటంటే ఆ WAG గ్రీన్ కలర్ మోటో ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఎంతవరకు కూడా ఎక్కువ 90% కూడా గూడ్స్ ట్రైన్స్ కోసం, లగేజ్ గూడ్స్ ట్రైన్స్ ఇవి ఉంటాయి కదా, సో వాటి కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో దానికోసం ఏంటంటే ఈజీగా అది 50 to 60 కోచెస్ని అయితే ఈజీగా తీసుకెళ్ళగలదు అది. అండ్ అంతేకాకుండా అది వచ్చేసరికి మనకి స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. స్పీడ్ అంటే నియర్లీ ఒక 100 to 110 వరకు వెళ్తుంది. సో మనం వెళ్ళే వచ్చేసరికి లోకోమోటివ్ వచ్చేసరికి నియర్లీ 130, 160, 140 కూడా అట్లా వెళ్తూ ఉంటుంది. సో అదనమాట. మీరు అనుకోవచ్చు మళ్ళీ మరి అలాంటప్పుడు అది పాసింజర్స్ కోసం ఎందుకు పెట్టారని చెప్పేసి. పాసింజర్స్ కోసం అంటే అప్పుడు అవైలబిలిటీ లేకపోతే ఒక్కసారి పెట్టుకోవచ్చు, అది కూడా దానిలాగే కెపాసిటీ ఉంది కాబట్టి. కాకపోతే స్పీడ్ వచ్చేసరికి 110 అట్లా వెళ్తుంది అన్నమాట. 140, 160 అట్లా అయితే వెళ్దాం. సో ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం LLT. ఓకేనా. ఇప్పుడు మనం మాట్లాడుతూనే నియర్లీ చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. సో ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిందంటే చూడండి లోకోమోటివ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. డీజిల్ లోకోమోటివ్, ఇది ఎలక్ట్రిక్ లోకోమోటివ్, అది వచ్చేసరికి WAG, అది కూడా WAG.
అది కూడా డబ్ల్యూఏజీ. చూసారా అవన్నీ చూడు, 90% అవి ఎక్కువ మనకి గూడ్స్ ట్రైన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా అని చెప్పేసి అది తక్కువేం కాదు, అది చాలా హార్స్ పవర్. ఇప్పుడు మనం వెళ్ళే దానికి హార్స్ పవర్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే దాని స్పీడ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు దీన్ని చేసుకుంటే. చూసారా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, చూడండి వచ్చేసింది, గ్రీన్ కలర్లో ఉంది. అంటే గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదాన్ని కాదు, డబ్ల్యూఏజీ. సో ఇప్పుడు నా ట్రైన్ వచ్చేసరికి ఇది గరీబ్ రాత్. ఇది నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళే టైం కాదు, ఇది నాకు తెలిసి ఇది ఎక్కడైనా స్టాప్ చేస్తానుకో చేంజ్ చేయడానికి, ఎందుకంటే ప్యాసింజర్స్ కూడా లేరు. సో నాకు తెలిసి ఎక్కడైనా ట్రాక్ చేంజ్ చేయడం ఇది జరుగుతుంది, ఇది గరీబ్ రాత్. సో ఇదనమాట, మనం అయితే ప్రజెంట్ చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆగడం జరిగింది. సో మన స్టాప్ అయితే ఇది వచ్చేసరికి మనం ఆల్రెడీ మౌలాలి దాటాం, చర్లపల్లి వచ్చాం ప్రజెంట్. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి భువనగిరి అనుకుంటా. సో ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి స్టేషన్ కూడా ఆన్ టైంకి వచ్చాం, నియర్లీ ఒక 3 to 4 minute డిఫరెన్స్లో ఆన్ టైం. చెప్పినా నేను ఇది ఖచ్చితంగా ఇది ట్రాక్ చేంజ్ చేసి పక్కన ఎక్కడైనా మాట్లాడడానికి కోసం తీసుకొచ్చారని చెప్పేసి, ఎందుకంటే ఇది ప్యాసింజర్స్ లేరు. సో పక్కనే కొంచెం క్రాసింగ్ లాగా తీసుకొచ్చి పక్కన పెట్టాడు అంతే. సో మన ట్రైన్ వచ్చేసరికి మీరు ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయినా స్టూడెంట్స్ అయినా తక్కువలో వెళ్ళాలి అనుకున్నా, లేదా మనం నైట్కి అలా చేరుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది బెటరు. చూడండి స్పీడ్ చూపిస్తున్నాను, మాట్లాడుతూనే 124 వరకు కొట్టాడు అనమాట. నేను రికార్డ్ చేసిన దాంట్లో 124 వరకు. అంటే ఇది ఇంటర్సిటీ టైప్ అనమాట. ఎంతవరకు కూడా ఈ మనం గుంటూరు నుంచి సికింద్రాబాద్ నుంచి గుంటూరు అట్లా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఉంది, అదేంటి నేను తర్వాత చెప్తాను. నేను ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట, ఆ ట్రైన్ రావడం కానీ చెప్తాను. ఆ ట్రైన్ ఏంటో కాదు, సేమ్ ఇదే గోల్కొండ ఎక్స్ప్రెస్. సో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా నేను అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వచ్చిందని తెలుసు నాకు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే మనం భువనగిరి అంటే బీబీ నగర్ దాటి భువనగిరి రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లోనే ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే మనకి ఎదురుపడుతుంది అనుకుంటూనే ఉన్నాను. మీకు చెప్పాలని ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా వచ్చేసింది ఇది. సో ఇప్పుడు దీని గురించి చెప్తాను అంటే, ఇదేంటంటే ఇదే ట్రైన్ మనకి గుంటూరులో స్టార్ట్ అయ్యిద్ది, ఇక్కడికి సికింద్రాబాద్ వచ్చేసరికి 130, 140 అట్లా అవుతుంది. సో అది సికింద్రాబాద్ వెళ్తుంది అనమాట ట్రైన్. ఇంకోటి ఉంది ట్విస్ట్ ఏంటంటే, ఏదైనా ట్రైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ఈ ట్రైన్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి గుంటూరు నుంచి సికింద్రాబాద్ కాకుండా ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వేరే నేమ్తో, అంటే ఇప్పుడు వరకేమో గోల్కొండ అనే నేమ్తో పిలువబడుతున్న ఈ ట్రైను తర్వాత భాగ్యనగరి ఎక్స్ప్రెస్గా మారిపోయి అది మనకి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళి రేపు ఆఫ్టర్నూన్ కల్లా రెడీ అయిపోద్ది మళ్ళీ ఇదే ట్రైన్. సో అలాగా ఒకటే ట్రైను 2 పేర్లతో 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటుంది, అది దీని స్పెషాలిటీ. సో ఇంకొకటి ఏంటంటే దీని గురించి, ఇది చాలా ఓల్డ్ ట్రైన్ అనమాట. అంటే ప్రజెంట్ అయితే మోడిఫికేషన్స్ అయితే జరిగినాయి. ఇదిగో మనం అయితే దాని నుంచి మాట్లాడుకున్నాం, 90% చెప్పే కదా, ఇది ఎక్కువ కూడా గూడ్స్కి వాడుతూ ఉంటారని. సో మళ్ళీ కనపడింది మనకి. సో ఏంటంటే ఈ ట్రైన్ ఏంటంటే చాలా ఓల్డ్ ట్రైన్. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ ఈ ట్రైన్కే పెట్టాను అనమాట, ఫాస్టెస్ట్ స్టీమ్ ఇంజిన్. ఇది 80s ట్రైన్ అనమాట. సో దాని తర్వాత మోడిఫికేషన్ జరిగి అప్డేట్ అయ్యింది, కాకపోతే నేమ్ అనే చెప్తున్నా, అప్పటి నుంచి ఉన్న నేమ్, అప్పటి నుంచి పెట్టుకున్న ట్రైన్ అనమాట. సో దీన్ని 2 times కూడా యాక్సిడెంట్ అయింది. ఒకటి ఈ గోల్కొండ అనే పేరుతో వెళ్ళిపోయిన ట్రైన్, అంటే సేమ్ పేరు ఇదే, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి వెళ్తుండగా యాక్సిడెంట్ ఒకసారి జరిగింది దీనికి. అండ్ ఇంకొకసారి ఏంటంటే చెప్పే కదా, మళ్ళీ వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ ఇంకొక నేమ్తో వెళ్తుంటుంది అని చెప్పేసి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్గా. సో అది అక్కడోసారి మళ్ళీ యాక్సిడెంట్ అయింది అనమాట. 2 times యాక్సిడెంట్ అయింది, అయినా సరే ఇదే పేరుతో ఉందాం అనమాట. ఇప్పటికి కూడా మనం ఎక్కుతాం అని చెప్తే. సో దానికి ఆన్ టైం నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఆన్ టైంకి వెళ్తూ ఉంటుంది, కాకపోతే కొంచెం ఏంటంటే నచ్చంది ఏంటంటే చాలా ఎక్కువ స్టేషన్స్ అన్నీ ఆగుతూ వెళ్తూ ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇదే నాకు నచ్చింది. కాకపోతే ఆన్ టైంకి అయితే ఖచ్చితంగా వెళ్తుంటుంది, దాంట్లో ఏదో ప్రాబ్లం లేదు. అంటే కొన్ని ట్రైన్స్ ఏంటంటే స్టార్టింగ్ స్టేషన్లో ఆన్ టైంలో తీస్తాడు, ఎండింగ్ స్టేషన్లో ఆన్ టైంకి వెళ్తాయి, ఈ మధ్యలో స్టేషన్స్కి ఆన్ టైంకి ఉండవు. ఇది అలా కాదు, ఒక 5 minutes to 4 to 5 minutes యావరేజ్లో ఆన్ టైంలో ఉంటుంది ట్రైన్. నేను చాలాసార్లు ఎక్కాను, సో దాని గురించి చెప్తున్నాను.
సో నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ అంటే మొత్తం మన ఆల్ ఇండియాలో ఉన్న బెస్ట్ 1000 ట్రైన్ జర్నీస్లో బెస్ట్ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను స్టార్టింగ్లో. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఈజీగా రావడానికి వెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి సో ఈ ట్రైన్ చేయాలనిపించేసి, అండ్ అంతేకాకుండా ఇది చాలా ఎప్పటి నుంచో మనకి ఓల్డెస్ట్ ట్రైన్ కాబట్టి సో దానికోసం అయితే ఈ ట్రైన్ అయితే నేను వ్లాగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్ ఇండియాలో ఉన్న 1000 ట్రైన్స్లో స్టార్టింగ్ అయితే దీంతో స్టార్ట్ చేశాను నేను. సో నెక్స్ట్ ఏ ట్రైన్ గురించి వ్లాగ్ చేయాలనుకుంటున్నారు, ఏ ట్రైన్ మీకు చూపించాలనుకుంటున్నారు, ఏ ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ ట్రైన్ గురించి అయితే ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. నేను ఆల్రెడీ మాట్లాడినట్టే చూడండి, ఇది కూడా సేమ్ భోగిగా ఇచ్చేది. మనకేంటంటే ఎప్పుడు కూడా ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి సేమ్ అదే ఆ WAG9 సిరీస్ ఏదైతే ఉందో ఆ లోకోమోటివ్ దాన్ని అప్డేటెడ్ వర్షన్, దాన్ని అప్డేట్ చేసి కొంచెం చేంజెస్ చేసి మనం వెళ్ళే WAP7కి పెట్టాడు అనమాట. సో మనమైతే కాజీపేట జంక్షన్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు కాజీపేట జంక్షన్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్. సో మనకి ఇంకో ట్రైన్ వస్తుంది చూసాను ఆపోజిట్లో. ఈ ట్రైన్ ఏదో కాదు, తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి మనకి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ అనమాట. ఇది మీరు చూడవచ్చు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇదనమాట. సో ఇప్పటివరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకున్నాను క్లియర్గా. సో ఎప్పటి నుంచి అయితే ఈ ట్రైన్ స్పీడ్ అనేది చూడండి. స్పీడ్ అంటే యాక్చువల్గా ఇది యావరేజ్గా ఒక 35 to 40, 50 ఆ స్పీడ్లో వెళ్తుంది అంతే స్టేషన్స్ ఉన్నా కూడా. వన్స్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత 130 కొడుతున్నాడు. సో దానివల్ల ఆన్ టైంకి వెళ్తుంది ఇది. అలా కాకుండా ఆగుతూ ఆగుతూ వెళ్తే ఆన్ టైంకి వెళ్ళలేదు. ఏంటంటే స్టేషన్ వచ్చేంత వరకు స్లోగా వెళ్తుంది, స్టేషన్ వచ్చిన తర్వాత కూడా స్లో వెళ్తుంది. దాని తర్వాత క్లియరెన్స్ దొరికిన తర్వాత సిగ్నల్ అనేది ఎప్పుడైతే గ్రీన్ లైట్ మనకి ఆన్లో కనిపించిద్దో సిగ్నల్ దొరికిన తర్వాత కొడుతున్నాడు 130, 120 to 130 కొడుతున్నాడు. సో ఆ స్పీడ్తో ఈజీగా మనం ఆన్ టైంకి వచ్చి వెళ్తున్నాం అనమాట స్టేషన్స్కి. ఒక యావరేజ్గా 5 to 6 minutes అట్లా యావరేజ్గా డిలే తప్ప ఇంకా డిలే అనేది ఉండదు. మాట్లాడుతూ వరంగల్ వచ్చాం మనం. సో ఇప్పుడైతే వరంగల్ స్టేషన్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ నుంచి లాంగ్ టైం జర్నీ అయితే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది నియర్లీ మనం వెళ్ళేసరికి 9:30 అయిపోయింది నైట్. సో దానివల్ల గుంటూరు వరకు అయితే నేను వెళ్ళట్లేదు, మధ్యలో అయితే దిగిపోతున్నాను. సో ఆ స్టేషన్ ఏంటనుకుంటున్నారా, మహబూబాబాద్లో నేనైతే దిగిపోతాను అనమాట. సో అక్కడ దిగిన తర్వాత నాకు వర్క్ ఉందో చూసుకోవాలి. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఫర్దర్గా మీకైతే ఏ వ్లాగ్స్ కావాలో నాకు చెప్పండి. అండ్ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏ ట్రైన్ గురించి ఏ వ్లాగ్ కావాలో. ఆ ట్రైన్ గురించి ఖచ్చితంగా ఏ ట్రైన్ అయినా సరే ఆల్ ఇండియాలో ఉన్న యాక్చువల్గా మొత్తం మన ఇండియా మొత్తంలో కూడా నియర్లీ ఒక డేకి వచ్చేసరికి 13,000 ట్రైన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో వాటిల్లో బెస్ట్ ఉన్న 1000 ట్రైన్స్ అనేది నేను తీసి ఆ 1000 ట్రైన్స్కి అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నాకు ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా, అండ్ ఏ ట్రైన్ గురించి వ్లాగ్ కావాలో కూడా, ఏ ట్రైన్ గురించి వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ట్రైన్ మీరు చెప్పారని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాను ట్రైన్ జర్నీ అనేది. సో ఇప్పటి వరకు అయితే వ్యూ చూసి ఎంజాయ్ చేశారు కదా. చాలామంది కూడా నాకున్న ఎక్స్పీరియన్సే చాలామందికి ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైన్లో వెళ్ళేటప్పుడు బయట లొకేషన్ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్తే ఆ ఎక్కే వేరు ఉంటుంది. బస్ కానీ ఎలాంటి మనకి దీంతో పోల్చుకుంటే అంత ఏం థ్రిల్ అనిపించదు. ఇది కొంచెం ఇన్నోవేటివ్గా యూనిక్గా థ్రిల్లింగ్నెస్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే నెక్స్ట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాను. ఓకేనా.
సో వీడియో అయితే చూశారు కదా, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ట్రైన్ జర్నీ కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ట్రైన్ జర్నీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రైన్కి అయితే మనం ట్రైన్ జర్నీ చేద్దాం. ఆల్ ఇండియన్ 1000 ట్రైన్ జర్నీస్లో ఖచ్చితంగా మీది అనుకున్న ట్రైన్ జర్నీ అయితే ఉండేటట్టుగా చూడండి. అలా ఉండాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.